నిజముగా మొర్రపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. నువ్వు నిజముగా మొరపెడితే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కనుక ఓపిక కలిగి ఉండాలి. మీ హృదయంలో స్థిరపరుచుకోవాలి, స్థిరముగా ఉండాలి. నేను దేవుని మందిరం మానక వస్తాను, ఉదయకాలం ప్రార్థించడం మానను, సాయంకాలం ప్రార్థించడం మానను, సహనము కలిగి ఉండక ప్రయత్నం చేస్తాను, ప్రేమ కలిగి ఉండక ప్రయత్నం చేస్తాను, ఇతరులకి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతుకుతాను అని ఒక క్రైస్తవుడిగా నువ్వు తీర్మానం తీసుకోవాలి. నీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం? క్రైస్తవుడు అని చెప్పుకున్న వ్యక్తి సమాజానికి ఏదైనా ఉపయోగకరంగా బ్రతకాలి. నీ వల్ల ఎవ్వడికి ఉపయోగం లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, ప్రేమ లేని వాడు అవుతావు. మన ఇతరులకు సహకారంగా, ఉపకారంగా ఉండాలి. కనీసం నీ దగ్గర ఏమీ లేకపోతే మాట సాయం అన్న చెయ్యి. ఏమీ లేకపోతే వారి పనుల్లో పాలు పంచుకోవాలి.